తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ 255వ జాతర సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయం మీటింగ్ హాల్ నందు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో సబ్ ఇన్స్పెక్టర్తో పాటు మండల రెవెన్యూ అధికారి ఆర్ఐలు పాల్గొన్నారు. పోలేరమ్మ జాతర రాష్ట్ర పండుగ మహోత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్న తరుణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1000 మందికి పైగా ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఇందులో భాగంగా 1000 మంది పోలీస్ సిబ్బందితోని మేము అన్ని రకాలుగా టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ ఉన్నాము. ఈసారి డ్రోన్ ఉపయోగిస్తూ ఉన్నాము. అలాగే మధ్యలో ఎవరైనా సరే అనుమానితులు దొంగతనాలు చేయడానికి, స్నాచింగ్లు చేయడానికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి క్రైమ్ పార్టీ టీములను కూడా 8 టీములు స్పెషల్గా పెడతా ఉన్నాం. ఈ వెంకటగిరి చుట్టుపక్కల కనుక వచ్చినట్టయితే ఈ క్రైమ్ పార్టీకి అనుమానంగా తోచినట్టయితే ఇమ్మీడియట్గా వాళ్ళని సెక్యూర్ చేసుకొని వేలిముద్రలు తీసుకోవడం జరుగుతుంది. మనం జాతరకు సంబంధించినటువంటి సాంప్రదాయాలకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించం, కానీ అవి దూరంగా కొంత డిస్టెన్స్ దూరంలో చేసుకోవటానికి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కలిగించం. అందరి యొక్క పత్రికా ముఖంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారి యొక్క ముఖంగా ఇది మీ అందరికీ భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక మేము 10వ తారీఖు నైటు 8 గంటల తర్వాత వెహికులర్ మూవ్మెంట్ అనేది మనము ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయము. మేము ఆ 10వ తారీఖు కూడా యాక్చువల్గా మధ్యాహ్నం 2 గంటల వరకు నుంచే మా స్టాఫ్ ఉంటారు. అయినప్పటికీ వెహికల్స్ ఇళ్లకు రావటం కోసం, దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళని ఇళ్లకు చేరటం కోసం మేము ఆ 8 గంటల వరకు కూడా వెసులుబాటు కల్పించాం. అప్పటి వరకు కూడా బ్యారికేడ్లలో వెహికల్ పోయేటువంటి సందుని ఇవ్వడం జరుగుతుంది. రాత్రి 8 గంటల తర్వాత పూర్తిగా దిగ్బంధం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పత్రికాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భక్తులందరూ కూడా తగిన సమయంలో సాధ్యమైనంత వరకు 10వ తారీఖు ఈవినింగ్ వరకు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలా. అసౌకర్యం కలగకుండా ఉండాలి అంటే అందరూ కూడా దయచేసి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సిఐ గారు, ఒక ఎస్ఐ గారు, అలాగే కొంతమంది సిబ్బందిని కూడా అక్కడ వెయిటింగ్ పార్టీని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎమర్జెన్సీ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళే విధంగా అక్కడ 3 పార్టీలను కూడా రెడీగా పెట్టాం ఈసారి. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి భక్తులకి ఎవరికైనా కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వాళ్ళ యొక్క సేఫ్టీ కోసమే ఇన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఏ రకమైనటువంటి అసౌకర్యం కలిగినా దాన్ని పెద్దగా బాధపడకుండా దానికి అందరూ సహకరించాలని చెప్పేసి మీడియా ముఖంగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ జరిగేటువంటి ముఖ్యమైనటువంటి పండుగ వాతావరణం నెలకొన్నటువంటి శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర అనేది చాలా ముఖ్యమైనది. దీనికి తగ్గట్టుగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ ఒక వారం రోజుల నుంచే ఎంతో కష్టపడి ప్రతి ఒక్క పాయింట్ని వెరిఫై చేసుకొని ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వచ్చే భక్తులకి అన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఆ విధంగానే స్టాఫ్ని కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ఒక్కొక్క స్టేజ్లో మా రెవెన్యూ శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ ప్రతి స్టాఫ్ అక్కడ డిప్లాయ్ చేస్తున్నాము. ఆల్రెడీ డిప్లాయ్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చున్నాము. మేము కూడా వెళ్ళి ఒక 1 వీక్ బ్యాగే ప్రతి ఒక్కరిని వెరిఫై చేశాము. అక్కడ ఉన్నటువంటి విఆర్ఓస్కి కానీ, విఆర్ఎస్కి కానీ 24 అవర్స్ మీరు డ్యూటీలో ఉండాలని చెప్పి తెలియజేశాము. మనకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి డ్రోన్ వ్యవస్థ కూడా తీసుకొస్తూ ఖచ్చితంగా దాన్ని మొత్తం రికార్డ్ చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు అందుబాటులో ఉంటారు. దాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. మనకి 10-11 తేదీల్లో ఎటువంటి లిక్కర్ కన్స్యూమ్ చేయమని చెప్పి కూడా ఆర్డర్స్ వచ్చాయి. కాబట్టి అది ఖచ్చితంగా పాటిస్తాము. మా ప్రభుత్వం తరఫున, మా అధికారుల తరఫున ఖచ్చితంగా మేము ప్రజలకు తెలియజేసేది అంటే 2 days ఎటువంటి కన్జంప్షన్ ఇక్కడ జరగకూడదని మేము తెలియజేస్తున్నాము. ఎటువంటి మరి అసౌకర్యం జరగకూడదు. ఇక్కడ ఆల్రెడీ ఒక 15 రోజుల నుంచి అందరినీ బైండ్ ఓవర్ కేసులు కూడా చేయడం జరిగింది. అందరిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కానీ ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. దాంట్లో అయితే ఎటువంటి మాట మార్చేది ఏమి ఉండదు. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఈసారి ఖచ్చితంగా జాగ్రత్త జరుగుతుంది. మరియు విఐపీస్ గురించి మనకు ఆల్రెడీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ మార్గం ఫాలో అయ్యి మేము విఐపీ దర్శనానికి సంబంధించిన ఏదైనా పాస్ ఉన్నా కానీ మీకు తెలియజేస్తాము. ఎవ్రీథింగ్ అంతా మనకు కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా ఎప్పుడైతే మనకి స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఎండింగ్ అయ్యే వరకు మేము ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటాము. కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో మా స్టాఫ్ కూడా ఉంటారు. మా స్టాఫ్ నుంచి కూడా ఒక 4 మెంబర్స్ అందుబాటులో ఉంటారు. మన రెవెన్యూ ఆఫీస్లో, ఎంఆర్ ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 days నిరంతరాయంగా
ఎవ్రీడే అప్డేట్స్ మేము హెడ్ క్వార్టర్స్ కలెక్టరేట్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నిరంతరాయంగా మనం దీన్ని అప్డేట్ చేస్తూ ఉంటాము. మా స్టాఫ్ అందుబాటులో ఉంటారు. మన ఆఫీస్లో కూడా ఆ డీటెయిల్స్ కూడా మీకు త్వరలో తెలియజేస్తాము. రేపటికల్లా మొత్తం డీటెయిల్స్ తెలియజేస్తాము. మరియు మనకి పార్కింగ్ విషయాలకు వస్తే విశ్వోదయ కాలేజ్ గురించి అక్కడ మనం పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మా ఆఫీస్ నుంచి కూడా మా రెవెన్యూ శాఖ నుంచి కూడా ఒక 300-400 ఆఫీసర్స్ కూడా మా అదర్ మండలాన్స్ కూడా డిప్లాయ్మెంట్ జరుగుతుంది. అందరూ ఇక్కడ స్టాఫ్ వస్తారు. వాళ్ళు కూడా స్కూల్స్ కాలేజెస్లో కూడా అందరికీ చెప్పాము. నెక్స్ట్ మన ప్రిన్సిపల్స్ అండ్ వాళ్ళని కూడా డిస్కస్ చేసిన తర్వాత కొంత ఎన్సీసీ సిబ్బందిని కూడా మేము ఇక్కడ తీసుకొస్తున్నాము. ఎందుకంటే ఏ విధంగా గైడ్ చేయాలి, ఏ విధంగా జరగాలి, కొంచెం పర్యవేక్షణలో కొంచెం జాగ్రత్త జరగాలని చెప్పి ఎన్సీసీ క్యాడర్ సంబంధించిన వాళ్ళని కూడా తీసుకురావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినారు. కాబట్టి ఆ విధంగానే ప్రతి ఒక్కటి కంట్రోల్డ్ మేనర్గా ఎటువంటి ప్రీవియస్ జరిగినటువంటి సంప్రదాయాలకి అనుగుణంగానే అధికారులు చెప్పిన ఆదేశాల మేరకే ప్రతి ఒక్కరికి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈసారి ఖచ్చితంగా జాగ్రత్తగా చేస్తామని పత్రికాముఖంగా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.